నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నేటితో ముగిసిన లోక్సభ ఎన్నికల ఉత్కంఠ కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రత పెద్దపల్లి నియోజకవర్గంలో హస్తం జెండా ఎగురవేసిన అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తన విజయానికి తోడ్పాటు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ప్రజా సమస్యలపై పార్లమెంటులో గళం విప్పుతానంటూ హామీ ఎట్టకేలకు తెలంగాణ లోక్సభ ఎన్నికల ఉత్కంఠకు నేటితో తెరపడింది. ఇందులో భాగంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయకేతనం ఎగురవేయడంతో పార్టీ వర్గాలు బాణసంచాలు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. మంగళవారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8:30 నిమిషాలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 4:30 గంటలకు ముగియడంతో మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు 70,901, బీజేపీ అభ్యర్థి గోమాచ శ్రీనివాస్ కు 59,716, టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు 19,355 ఓట్లు నమోదు కాగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ బీజేపీ అభ్యర్థి గోమాచ శ్రీనివాస్ అభ్యర్థిపై 19,385 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాగా బెల్లంపల్లి విషయానికి వస్తే కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 57,157 ఓట్లు నమోదు కాగా బీజేపీ అభ్యర్థి గోమాచ శ్రీనివాస్ 32,577, టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 22,453 ఓట్లు నమోదు కాగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ బీజేపీ అభ్యర్థి గోమాచ శ్రీనివాస్ పై 24,580 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చెన్నూరుకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 59,489 ఓట్లు నమోదు కాగా బీజేపీ అభ్యర్థి గోమాచ శ్రీనివాస్ 33,775, టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 26,743 ఓట్లు నమోదు కాగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ బీజేపీ అభ్యర్థి గోమాచ శ్రీనివాస్ పై 25,714 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరు డివిజన్లో మొత్తం లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తన ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి గోమాచ శ్రీనివాస్ పై 69,679 ఓట్లు సాధించి అఖండ మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంచిర్యాల పట్టణంలోని గడ్డం వంశీకృష్ణ నివాస ఆవరణలో బాణసంచాలు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ బరిలో దిగి అఖండ మెజారిటీతో గెలుపొందడం పట్ల నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ము చేయనని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికై కృషి చేస్తానని తెలిపారు. తన విజయానికి బాటలు వేసిన ప్రతి నియోజకవర్గ శాసనసభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజల సమస్యలపై పార్లమెంటులో తన గళంతో చాటి చెప్పి సమస్యల పరిష్కారానికి తనదైన పాత్ర ఉంటుందని హామీని ఇచ్చారు.
నమస్కారాలు. పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత పెద్ద ఎత్తున నాకు ఈరోజు ప్రజలందరూ వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే చాలా నాకు పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇచ్చిన ప్రతి ఒక్క పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పెద్ద బాధ్యత నాకు చిన్న వయసులో ఇచ్చినందుకు ఖచ్చితంగా కృషి చేసి పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి కోసం నేను పనిచేస్తా ఎల్లప్పుడు అని చెప్పి ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తూ, ఈ సందర్భంగా అక్కగారి ఆశీస్సులు నా మీద ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున గుర్తు చేసుకుంటున్నాను. పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరూ అక్కగారిని గుర్తు చేసుకొని, వివేక్ గారిని గుర్తు చేసుకొని నాకు ఈరోజు ఆశీర్వాదం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరు, మంత్రి గారు శ్రీధర్ బాబు గారుతో పాటు ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు నాకు సహకరించి నాకు వాళ్ళ అడ్వైజ్ ఇచ్చి సూచనలు ఇచ్చి నాకు ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ప్రజలందరూ ఆశీర్వాదం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా రెండు కాంగ్రెస్ పార్టీకి బాగుందని చెప్పి మనకు ఈరోజు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు పెద్దలందరూ పెద్ద ఎత్తున కష్టపడి ఈరోజు మంచి రిజల్ట్స్ వస్తుంది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ ఘన విజయం సాధించిన సందర్భంగా పట్టణంలోని హైటెక్ సిటీలో గల చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకొని విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయం సాధించడంలో యువత పాత్ర ఎంతో ఉందని, యువత తలుచుకుంటే దేశ రాజకీయాలను మార్చగలుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా గడ్డం వంశీకృష్ణ గెలిచినందుకు ఆయనకు పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏదైతే ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ నుంచి నిలిచినటువంటి గడ్డం వంశీకృష్ణ అన్న గారు మొదటి నుంచి చెప్పినట్టే 1,00,000 నుంచి 2 లక్షల మెజారిటీ వైపు దూసుకెళ్తున్నారని చెప్పి ముందే చెప్పినాం. అదే విధంగా ఇవాళ ఎక్కడ లేనటువంటి ఆదరణ 7 కాన్స్టిట్యూన్సీలలో మన వంశీకృష్ణ అన్నకు దక్కింది. అదేవిధంగా కారు సర్కారు పత్త లేకుండా పోయింది. ఏదైతే అహంకారంతో ముందుకొచ్చినటువంటి పార్టీలు కనుమరుగైపోయినాయి. ఈరోజు వంశీకృష్ణ అన్న గెలుపులో ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రతి ఒక్క ప్రజలు కానీ ముందున్నారని చెప్పుట్లా దేనికి కూడా సందేహం లేదు. ఇలా యువత మొత్తం వంశీకృష్ణ అన్న వెంట ఉన్నారు. యువత అందరూ ఒకటే అనుకుంటున్నారు, యువత మారితే మన దేశ రాజకీయాలు కూడా మారుతాయి అని చెప్పి ఏదైతే స్లోగన్స్ లో ఉందో దాని ప్రకారంగానే పెద్దపల్లిలో 1,00,000 పైచీలకు మెజారిటీ తోటి మన అన్న గెలవబోతున్నాడు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో అన్న యొక్క సంబరాలు జరుపుకోవడానికి ప్రతి ఒక్క వ్యక్తి ఎదురు చూస్తుండు. మరి కాసేపట్లో, ఒక గంట సేపట్లో ఎక్కడికక్కడ సంబరాలు చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుండాలి. నేను మొదట ఒక నెల క్రితం చెప్పినటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, బీజేపీ ఉన్ను కారు పార్టీ 2 కనుమరుగైపోతున్నాయి అని చెప్పిన విధంగానే ఈరోజు వంశీకృష్ణ ముందుండి గెలవబోతున్నాడు. అందరికీ ముందుగా శుభాకాంక్షలు. అదేవిధంగా రాబోయే రోజునటువంటి పార్లమెంటు మంచి స్థాయిలో మా అన్న ఉంటాడని చెప్పి, రాబోయే రాజకీయ భవిష్యత్తులో మంచి పదవులు అధిరోహిస్తాడని చెప్పి మేము చెప్తున్నాం. అనుకున్నట్టే కాంగ్రెస్ పార్టీకి ప్రజా ఆదరణ ఎక్కడ కూడా తగ్గలేదు. ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్లో అత్యధిక మెజారిటీతో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 1,50,000 ఎబో మెజారిటీతో మా వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీబాబు గెలవబోతున్నారు. అట్లే దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా ఇలా కాంగ్రెస్ది హవా కొనసాగుతుంది. ఇలా ఎన్డీఏ ఏదైతే 400 సీట్లతో మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని చెప్తే అది కాదు అని చెప్పి ఇవాళ నిన్న ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ పోల్స్ ఏవైతే సూచించినాయో అవి ఆ ఫిగర్లు కూడా రాంగ్ అని తేలుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ అత్యధికంగా ముందుకు వస్తుంది. చివరి వరకు చూస్తే కాంగ్రెస్ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మేము ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, అలాగే మా మా ఎమ్మెల్యేలు, మా ఎంపీ క్యాండిడేట్లు అందరూ కూడా ప్రజలతో సత్సంబంధాలు ఉండడం వల్లనే ఈ రిజల్ట్ను మేము కైవసం చేసుకుంటున్నాం. మే 13వ తారీఖున జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి గడ్డం వంశీకృష్ణ గారు ఈరోజు మరి నిర్వహిస్తున్నటువంటి
ప్రతి రౌండ్కి మరి అత్యధిక ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తున్నారు. మరి ఇంకొక 2-3 గంటల్లో వంశన్న విజయం ఖాయం. మరి అత్యధిక మెజార్టీతో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా గెలుపొందబోతున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ మరి ఇక్కడ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నారు. మరి ముఖ్యంగా యువకుడైనటువంటి గడ్డం వంశీకృష్ణ గారు ఈరోజు జరగబోయే వెలువడే ఫలితాల్లో ఘన విజయం సాధించిన తర్వాత పెద్దపల్లి పార్లమెంట్లోనే అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గంలో మరి యువతకు ఉపాధి కల్పిస్తారని చెప్పి ఆశిస్తూ ఎంతోమంది యువకులు మరి యువ రక్తం అంతా ఈరోజు వంశన్న వెంటనే ఉన్నది పెద్దపల్లి పార్లమెంట్లో. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ చెన్నూరు నియోజకవర్గం నుండి మన వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా బెల్లంపల్లి నుండి వినోద్ గారు, అదేవిధంగా ఈరోజు మన పార్లమెంట్కి వంశీకృష్ణ గారు మన ఇక్కడ ఉన్నటువంటి చెన్నూరు ప్రజల అదృష్టంగా భావించాలి. వారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి కరప్షన్ లేకుండా యువతకే అదేవిధంగా ప్రజలకే పనిచేసే నాయకులు మనకు దొరకడం అదృష్టంగా భావించాలి. మరి ఇక ఎవరు కూడా వంశన్న విజయాన్ని ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి పార్లమెంట్ ఈ తెలంగాణలోనే అత్యధిక మెజార్టీతోని మన పెద్దపల్లి పార్లమెంట్ మొట్టమొదటి ఫలితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు. జై కాంగ్రెస్! సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 131,000 పైచిలుకు ఓట్లతో సమీప బీజేపీ అభ్యర్థి గోమాష శ్రీనివాస్ పై తన విజయం సాధించారు. ఈ సందర్భంగా విజయోత్సవ సంబరాలను కేతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పట్టణ అధ్యక్షులు పల్లె రాజు ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి అమితానందంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పల్లె రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన కేతనపల్లి మున్సిపాలిటీ ఓటర్ల మహాశయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి యువతకు మరి కార్మిక వర్గానికి కర్షక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఏదైతే ఆశించి ఓటేశారో వారి కుటుంబము ఎల్లవేళలా మీకు అండదండలు ఉండి మీ యొక్క కష్టసుఖాలు పంచుకుంటుందని తెలియజేస్తూ మరి అదేవిధంగా కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరందరూ మెజార్టీ ఇచ్చినందుకు మీకు పార్లమెంట్ స్థాయిలో ఎన్నికల ఫలితంగా డాక్టర్ వంశీ గారు భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. రామకృష్ణ పట్టణ ప్రజలందరూ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి నిజంగా ప్రజలకు చేసే సేవ గుణం ఉంది కాబట్టి వాళ్ళని ఇవాళ భారీ మెజార్టీతో గెలిపించడం ఉంది. రామకృష్ణ పట్టణ ప్రజలందరికీ కార్మికులకు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నేటితో ముగిసిన లోక్సభ ఎన్నికల ఉత్కంఠ. కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రత. పెద్దపల్లి నియోజకవర్గంలో హస్తం జెండా ఎగురవేసిన అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. తన విజయానికి తోడ్పాటు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. ప్రజా సమస్యలపై పార్లమెంటులో గళం విప్పుతానంటూ హామీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.